ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఎన్నో వారాల బట్టి ఒకే అంశాన్ని మనందరం కూడా కలిసి తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి మనం పేతురుగా రాసిన మొదటి పత్రికలో మరి కొన్ని విషయాలని మనం పరిశీలన చేస్తున్నాం ప్రతి వారం. వాక్యాంశము ఏంటండి అంటే పేతురు గారి ప్రసంగములోని ప్రాముఖ్యమైన పాఠాలు. ఈరోజు క్రైస్తవులకు గుణపాఠాలే అనుకుంటారో లేక ఆత్మీయ పాఠాలే అనుకుంటారో అది మన ఇష్టం. కనుక ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని బట్టి, ప్రేరేపణ బట్టి, తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి ఈ రెండు పత్రికలు కూడా చక్కగా క్రీస్తును గురించిన జ్ఞానపు సంగతులను, సంఘము ఎలా ఉండాలో ఎన్నో విషయాలని పేతురు గారు నిజంగా చక్కనైన శైలిలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం జరిగింది. మరి గత వారం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో వచనము 15లో ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అలా ఉంటూ అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం అనే విషయాన్ని కొంతసేపు మనం నేర్చుకోవడం జరిగింది. అంటే అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయాలి అంటే, లేదా మూయించాలి అంటే మనమేదో ఒక జ్ఞానులమని, పాండిత్యం కలిగిన వారమని, లేకపోతే ఏదో ఒక ఉన్నత స్థాయిలో ఉండిన వారమని, ఒక పేరు ప్రఖ్యాతులు గలమనే ఉద్దేశంతో బైబిల్ పట్టుకొని ఇతరులతో వారితో వారు చేసి వాదనాడి తర్కించుట ద్వారా అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయించుట అది దేవుని చిత్తం కాదు. అది కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటండి అంటే యుక్త ప్రవర్తన గలవారై ఉంది. ఫుట్ నోట్లు ఏముందంటే మేలు చేయువారై ఉంది. అంటే మేలు చేసే ప్రవర్తన, ఇతరులకు ఉపకారం చేసే విధంగా, ఇతరులకు ఉపకారం చేసే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం కలిగిన ప్రవర్తన మనకు ఉండాలి. వారు శత్రువులైనా సరే, ఇరుగు పొరుగు వారైనా సరే, బంధువులైనా సరే, సంఘ విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, ఎవరైనా స్నేహితులైనా సరే, ఎంతటి వారైనా ఎవరైనా క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుని క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు ఉంటున్న మనమంతా కూడా మేలు చేసేవారుగా మనం ఉండాలి అనే విషయం మీరు మర్చిపోకండి. మేలు చేయటం వల్ల, సహాయం చేయటం వలన, ఉపకారం చేయటం వలన కొంతమంది అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరుని ఈ విధముగా ముయించుట తండ్రి అయిన దేవుని చిత్తము అన్నారు పేతురు గారు. ఇది గత వారం మనం నేర్చుకున్న పేతురు ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠము. నేటి క్రైస్తవులకు గుణపాఠమే అనుకుంటారో లేక ఆత్మీయ పాఠమే అనుకుంటారో అది మీ ఇష్టం. మరి ఈ వారం అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, గత వారం 15 వచ్చిన మనం మాట్లాడుకున్నాము. ఈరోజు 17 చూద్దాం. 17 క్షమించండి, 18 చూద్దాం. 18 లేకపోతే 17 చూద్దామండి. 17 చూద్దాం, బాగుంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 17. అందరినీ సన్మానించండి. ఏమండి బైబిల్లో ఉందంటే అందరినీ సన్మానించండి. ఇంతకీ ఇక్కడ అందరూ అంటే ఎవరయ్యా అంటే ప్రభువును నమ్ముకున్న క్రైస్తవులే కాదు, ప్రభువుని నమ్ముకోలేని వారిని కూడా, రక్షణ పొందలేని వారిని కూడా, మనమందరము కూడా క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మనము వారిని, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మనమందరము కూడా వారిని సన్మానించడం అది మన బాధ్యత. సన్మానించుట అనే పదానికి అర్థం ఏంటండి అంటే గౌరవించడం, రెస్పెక్ట్. గౌరవిద్దాం, తప్పేం కాదు కదండి. మనకన్నా చిన్నవారైనా పెద్దవారైనా వారిని గౌరవించడం అది నిజంగా బైబిల్ యొక్క సాంప్రదాయం, బైబిల్ యొక్క సంస్కారం, సంస్కృతి.
కనుక మరి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే అందరినీ సన్మానించండి. అంటే ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే కాదు ప్రియులారా, ఓన్లీ పాస్టర్స్ మాత్రమే కాదు, క్రైస్తవులు కానివారు, ఈవెన్ అన్యులు కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, ఎనీబడి కంపల్సరిగా మనము క్రీస్తు ప్రేమను బట్టి, వాక్యములు ఉన్న సారాన్ని బట్టి, తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి, మనం నేర్చుకుంటున్న వాక్యపు విధానాన్ని బట్టి, మనం చేస్తున్న భక్తి తత్వాన్ని బట్టి మనమందరము కూడా ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా అందరినీ సన్మానించండి. పాయింట్, అందరినీ సన్మానించండి. ఇప్పుడు ఈ పాయింట్ని చూడండి, ఒక మాట చూపిస్తాను పని అండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము చూడండి. ఒకవేళ అందరూ అనుకుంటే ఏమనండి, అందరూ అంటే ఓన్లీ క్రైస్తవులు మాత్రమే అనుకుంటే అది మన పొరపాటు. చూడండి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము వచ్చిన 36 చూడండి, వచ్చిన 36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. అంటే ప్రభువును నమ్ముకున్న క్రైస్తవులకి మాత్రమే కాదు, ప్రభువుని నమ్ముకోలేని అన్యులకు, ముస్లిమ్స్కి, ఇతర మతస్థులకి, ఏమండి అందరికీను యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇంకో విషయం చెప్పంటారా, అద్భుతమైన మాట. యేసుక్రీస్తు వారు వినంటున్నారా, యేసుక్రీస్తు వారు అందరి వాడు, నటుడు కాదండో. యేసుక్రీస్తు వారు అందరి వాడు. అందరూ ఆరాధించిన ఆరాధ్య దైవమైన, ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు వారు, స్తుతులకు పాత్రుడు యేసుక్రీస్తు వారు. నిజం ప్రియులారా. కనుక ఇక్కడ పేతురు గారు ఏం రాశాడంటే అందరినీ సన్మానించండి అన్నప్పుడు, అందరూ అంటే ప్రియులారా ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే అని అనుకోవద్దు. ఏమండి, ఒకవేళ క్రైస్తవులు మాత్రమే అని ఒకవేళ మనము అనుకుంటే మరి బయట వాళ్ళు గౌరవించవా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవా? మరి ఆపదలు ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు, రోగాలు ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, ఆహారం లేనివారు, వస్త్రాలు లేనివారు, ఏమని తాగడానికి నీళ్ళు లేనివారు, అవునా, ప్రమాదాలు ఉండినవారు, రక్షణ లేనివారు, రక్షణ పొందనివారు, ప్రభుని వీరంతా ఎవరండి? పొరుగువారు, ఇరుగువారు. ఓన్లీ పొరుగువారంటే సన్నిధికి వస్తున్న క్రైస్తవులు మాత్రమే అనుకుని వాళ్ళు మాత్రమే ప్రేమించి ఇతరులు మాత్రం మనం ప్రేమించకపోతే ప్రభునందు ప్రేమ దేవుని వారలారా మన క్రైస్తవులమైతే కాదు. కనుక పేతురు గారు ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠంలోని చిన్న పాఠం ఏంటండి అంటే అందరినీ మీరు సన్మానించండి, గౌరవించండి. ఏమండి, గౌరవించండి. నెక్స్ట్ చూడండి, సహోదరులను ప్రేమించండి. ఏ సహోదరులు అనుకున్నారు వీళ్ళు? మళ్ళీ ఏ సహోదరులు? ప్రభును నమ్ముకున్న వారు మాత్రమే కాదు. ఇందకు నుండి అదే నా ప్రసంగం. ప్రభువుని నమ్ముకోలేని వారిని కూడా మనము ఏం చేయాలి తెలుసా? మన ప్రేమను పంచాలి, మన ప్రేమను ఇవ్వాలి. క్రీస్తు యొక్క ప్రేమలోని ఉన్న ఆ తత్వం ఏంటో మనం సంఘానికి వచ్చిన సహోదరులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా, ఏమండి, ఇతరులు కూడా, అన్యులు కూడా, రక్షణ లేని వారిని కూడా మనమందరం కూడా ఏం చేయాలని తెలుసా? సహోదరులను ప్రేమించండి. అలాగే సంఘానికి వచ్చిన క్రైస్తవులను కూడా ప్రేమించండి. సేవకులైన సహోదరుల్ని, తన భార్యలైన సహోదరులను కూడా ప్రేమించండి. మీ ప్రేమను పంచండి. ప్రేమ గురించి మనం మాట్లాడితే మాత్రం ప్రభునందు ప్రేమను దేవుని వారలారా రోజులు సరిపోవు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ప్రేమలోని మాధుర్యం. ప్రేమతత్వంలోని పరసంబంధమైన పాఠాలు నిజంగా మనం పరిపూర్ణంగా నేర్చుకోవాలంటే ఏమండి, టైం చాలదు మనకు, రోజంతా చాలదు, 24 గంటలు కూడా సరిపోదు మనకి. ప్రేమ, ఆ ప్రేమ అనే ఆ పదానికి డెఫినేషన్ ఏంటి? ఆ ప్రేమ అనే పదానికి అర్థం ఏంటి? ప్రేమ ఎక్కడ ప్రారంభమయ్యింది? ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం ఏంటి? అసలు నిజంగా ప్రారంభం ప్రేమికుడు ఎవరు? ఇవన్నీ మనం ఇవన్నీ నేర్చుకుంటే చాలా టైం అయిపోద్దండి మనకి.
అందుకే పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బట్టి ప్రభునందు ప్రేమని దేవుని వర్లారా అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి. మూడవది దేవునికి భయపడండి. ఎందుకు భయపడాలి దేవునికి? నేను పెంచాడు కనుక. ఎందుకు భయపడాలి దేవుణ్ణి? నేను పోషిస్తున్నాడు కనుక. పోషకుడైన, నాయకుడైన, అధ్యక్షుడైన ఏమండి ఈ భూమి మీద ఏమండి ఈ భూమి మీద పోషకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అవునా, టీచర్స్ ఉన్నారు. ఇలాగా ఇంతకంటే ప్రాముఖ్యమైన ఏమంటే ఒక మంచి బిరుదులు పొందుకున్న ఆ బిరుదాంకితులు ఎవరయ్యా అంటే పరలోకమందున పరమ తండ్రి. ఎవరయ్యా అంటే ఉన్నవాడైన, పుట్టినవాడు కాదు, ఉన్నవాడు పరసంబంధమైన వైద్యుడు, అంతే కదా మరి. ఇంకా వివాహకర్త పరసంబంధమైన వైద్యుడు కదండి. మరి ఆదాముకు గాఢ నిద్ర కలిగించి సూపర్ ఆ ప్రక్క ఎముకను తీసాడు, మళ్ళీ అక్కడ మళ్ళీ మాంసంతో పూడ్చేశాడంటే ఎంత గొప్ప పరమ వైద్యుడో మీరు ఆలోచించాలి. అందుకే అన్నాను నేను, పరమ వైద్యుడు, అధ్యక్షుడు, పోషకుడు, పోషించేవాడండి. అందుకే దావీదు గారు 23 కీర్తన 1వ వచనములో ఏమన్నాడు తెలుసా? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమే కలగదు. లేమి అంటే కరువు, లేమి అంటే ఏమండి ఇబ్బంది. ఎందుకు? పోషకుడైన. అందుకే మత్తయి సువార్త యేసుప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూడండి అంటాడు, అవి విత్తవు, కొయ్యవు, గరిసెలలో దాచుకొనవు, అవునా, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? ఇవన్నీ ఏంటనుకున్నారు? కనుక ప్రభునందు ప్రేమని దేవుని వారలారా, దేవుడు మనల్ని పెంచాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, భరోసిస్తున్నాడు, చక్కనైన ప్రకృతిని ఇస్తున్నాడు, ప్రకృతి కాలచక్రం తిప్పుతున్నాడు, ఋతువులు ఇస్తున్నాడు, ప్రతి సంవత్సరానికి కావలసిన ఫలములు ఇస్తున్నాడు. నిజమేనండి. తినే ఆహారం చక్కగా గర్భంలోనికి వెళ్ళినప్పుడు ఆ జీర్ణకోశానికి జీర్ణించుకునే సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఇంకేంటంటే ఇంక మనకి మరి అంత గొప్ప దేవునికి మనం భయపడమా? మరి ఆలోచించండి, అంత గొప్ప దేవుడు మనం భయపడమా? భయపడవలసిందే. మనం భయపడకపోతే ఎలాగండి చెప్పండి? భయపడకపోతే ఎలా? భయపడాలి మనం. ఏమండి, మనం భయపడాలి. భయపడకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం. భయపడాలి. ఒక బంగారు మాట ఉందండి, సూపర్ మాట. ప్రభు చిత్తం అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏమండి, కనుక దేవునికి భయపడుడి. చూసారండి, అంటే ఒక్కొక్క పాయింట్ పేతురు గారే చెప్పినప్పుడు మరి మేమెందుకు చెప్పకూడదండి? చూడండి, ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి? అందరినీ సన్మానించు. రెండోది సహోదరుల్ని ప్రేమించు. మూడోది దేవునికి భయపడుడి. నాలుగోది రాజులను కూడా సన్మానించు. రాజులు అంటే ఎవరు అనుకున్నారు? ప్రపంచ చక్రవర్తులే కాదు ప్రియులారా. ఏంటి, భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు, ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న నాయకులు, మండలాలని, జిల్లాలని, అవునా, పట్టణ పరిసర ప్రాంతాలు, గ్రామాలు, కుగ్రామాలు, కొండ ప్రాంతాలని పరిపాలిస్తున్న ప్రతి నాయకులు కూడా మనం అందరూ ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. మనం నిజమేనండి, అందరినీ గౌరవిద్దాం, అందరినీ ప్రేమించాలి. ఇంతకీ ఎందుకు ఎలా చెప్తున్నాడు పేతురు? ఏమండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ వచ్చిన 17లో చూస్తే 4 విషయాలు స్పష్టంగా చెప్పాడు. అందరినీ సన్మానించండి, నెక్స్ట్ సహోదరులను ప్రేమించండి, నెక్స్ట్ దేవునికి భయపడండి, నెక్స్ట్
రాజును సన్మానించండి. రాజు అనగానే మీకు చెప్పాను కదా, ప్రపంచ చక్రవర్తులే కాదు, బబులోను సామ్రాజ్య చక్రవర్తి కాదు, మాదీయ పారసికుల సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజే కాదు, గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజే కాదు, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజే కాదు. ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, క్రీస్తు సామ్రాజ్యాన్ని సృష్టించిన సృష్టికర్త క్రీస్తు వారే కాదు. భౌతిక సంబంధమైన నాయకులను కూడా మనమందరము కూడా ఏం చేయాలి తెలిసి వారిని సన్మానించాలి, గౌరవించాలి, వారి మాటకు లోబడాలి, వారి మాటకు శిరస్సు వంచాలి. ఎందుకు? వారి నాయకులు కనుక. దేవుడికి భయపడాలి. ఎందుకు దేవుడికి భయపడాలంటే మీకు చెప్పాను. మరి రాజును సన్మానించండి. ఎందుకు సన్మానించాలి? దేవుడు నియమించిన నాయకులను, దేవుడు ఎన్నుకున్న నాయకులు. ప్రజెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరు? పలానా సీఎం గారు. మరి ఇప్పుడు ఆ సీఎం గారిని ఎవరిని నియమించారు తెలుసండి? దేవుడు, తండ్రి అని దేవుడు. నిజమే, తండ్రి అని దేవుడు అసలు ఈ రాజ్యపాలన ఎలా చెయ్యాలో, ఎటువంటి వారు ఉండాలో ఆయనకు తెలుసు, అందుకే నియమించాడు. ఇప్పుడు మనం ఆయన ఏం చెయ్యాలి? ఆయనంటే మనకు పడకపోయినా, ఆ పార్టీ మన పార్టీ కాకపోయినా, నిజమైన క్రైస్తవుడుగున్న మనము, నిజమైన క్రీస్తు రక్తపు బీజము నుండి పుట్టిన మనము ఎటువంటి నాయకులైనా, ఎటువంటి పెద్దలైనా, ఎంతటి వారినైనా, వాళ్ళు మూర్ఖులైనా లేకపోతే సరిగ్గా పరిపాలన చేయని నాయకులైనా మనం అంతా ఏం చేయాలి తెలుసండి? వారిని గౌరవించవలసిందే. ఎందుకు ఇలా చెప్తున్నాడు పేతురు గారు రాజులను సన్మానించండి? అంత 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 ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు అంటే, ఇప్పుడు చదవండి 18 వచనం. పనివారులారా. ఎవరు ఇంతకీ పనివారు? ఎవరండి ఇంతకీ పనివారు? పనివారులారా అంటే ఎవరు? పనులు. ఓకే, మరి ఎవరి కింద పనులు? ఇప్పుడు ఎంతమంది లేరండి? గవర్నమెంట్, అవునా, ప్రభుత్వ నాయకుల క్రింద పనిచేసే పనులు ఉన్నారు, అవునా. ఇంకలాగా వైద్యులు పనులు ఉన్నారు, ఇంకలాగొచ్చేస్తే స్కూల్స్ పనులు ఉన్నారు, ఇంకలాగొచ్చేస్తే కూలి వాళ్ళు పనులు ఉన్నారు, అవునా. వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడ. పనివారులారంటే అర్థం ఏంటి? విశ్వ ప్రపంచములో జాబ్ హోల్డర్స్. ఏంటి జాబ్ హోల్డర్స్? ఏంటి జాబు అంటే నిజంగా లక్షలు సంపాదించుకునే ఆ స్థాయిల నుండి, అవునా, రోజుకి ఒక 100 రూపాయలు సంపాదించుకునే కూలివాడు కూడా ఎవరయ్యా దేవుని దృష్టిలో అంటే పనివారు. ఈవెన్ నాతో సైతం పేతురు అంటున్నాడు, పనివారులారా అన్నాడు. పనివారులారా అంటే ఎవరి కింద మీరు పని చేస్తున్నారో, ఎవరి దగ్గర మీరు పని చేస్తున్నారో, అంటే ఎవరితో అయితే మీరుండి కలిసి పని చేస్తున్నారో, ఏ నాయకులతో అయితే కలిసి పని చేస్తున్నారు, ఏ యజమానుల కింద పని చేస్తున్నారో, ఆ పనివారులారా మీరు చేయవలసిన ఒక పని ఏంటండి అంటే, చూడండి ఇప్పుడు, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక. ఈరోజు పనోలుగున్న మనము, పనోలుగున్న ఉద్యోగస్తులు, పనోలుగున్న వ్యాపారస్తుల కింద చేసిన వారు, పనోళ్ళ దగ్గర ఎన్నో బుక్ షాప్సే కానీ, ఏ షాప్సే కానీ, స్కూలే కానీ, లేకపోతే సంథింగ్ ఆఫీసే కానీ, పనివారు చేసే ఒక చిన్న పొరపాటు పని ఏంటంటే, మంచివారినే గౌరవిస్తాం మనం, సాత్వికులైన నాయకుల్నే ప్రేమిస్తాం మనం, అవునా. ఎవరైతే మనం అంటే ఇష్టమో, మనమంటే ఇష్టం కలిగిన వారిని మనం ప్రేమిస్తాం, వారికి లోబడతాం, వారి మాట వింటాం, వారు ఏ పని చెప్పినా చక్కగా మనం చేసుకు వెళ్ళిపోతాం. కానీ బైబిల్ చెప్తుంది, పేతురు గారి ప్రసంగములోని ప్రాముఖ్యమైన పాఠం ఏమని చెప్తుంది తెలుసా? పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. దట్ ఈస్ బైబిల్. అంటే మంచి యజమానులకే కాదు మనం గౌరవించవలసింది, భయపడేది.
సాత్వికులైన యజమానులకే కాదు మనం లోబడవలసింది, భయపడవలసింది, గౌరవించవలసింది. మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికే కాదు మనం లోబడవలసింది, గౌరవించవలసింది, భయపడవలసింది. ఎవరికి తెలుసా మనం లోబడాలి, భయపడాలి, గౌరవించాలి, సన్మానించాలంటే ముష్కరులైన మీ యజమానులకు. అదేండి, ఇంతకీ ముష్కరులు అంటే అర్థం ఏంటండి? ముష్కరులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే, వినండి, ముష్కరులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే మనస్సుని కఠినపరుచుకొని వ్యవహరిస్తారే వారు ముష్కరులు. ఏమండి, సింపుల్ భాష. మనస్సును ఎవరైతే కఠినపరుచుకొని, మనస్సును ఎవరైతే రాతి గుండిగా మార్చుకొని ఎవరైతే పని వాళ్ళ దగ్గర ప్రవర్తిస్తారో వారే ముష్కరులు. రెండవది, అలా ప్రవర్తించిందే కాక మూర్ఖత్వంగా మారిపోతారండి. ముష్కరులు అనే పదానికి రెండవది ఏంటంటే మూర్ఖులు. ఏమండి, ఒకసారి అపోస్తల కార్యాలు తీయండి, అక్కడ పదాన్ని స్టెఫెన్ గారు ఉపయోగించారు చూడండి. 7వ అధ్యాయం ప్లీజ్. 7వ అధ్యాయం వచ్చిన 51. 7:51. ముష్కరులారా అన్నాడు. ఏంటి ముష్కరులారా? ఎవరి ముష్కరులు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, అవును ధర్మశాస్త్ర ఉపదేశకులను అని అంటున్నాడండి. ముష్కరులారా ఆ పదాన్ని ఇంక బాగా చెప్పడు చూడండి. హృదయములను, మళ్ళీ హృదయములను, చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. అంటే ఎదురించే స్వభావం కలిగిన వారు మూర్ఖులు. ఎవరికి తల దించిన వారు మూర్ఖులు, ముష్కరులు. ఆలోచించండి. మీ ఎవ్వరి మాట వినాలి. మేము చెప్పింది వేదం కాదు, అందరు చెప్పింది వేదమే. మీ పట్టిన కుందేలకు 3 కాలు కాదు 4 కాలు. ఇటువంటి ఉన్నారు కదండి, అవునా? ఎవరిలంతా అంటే ముష్కరులు. అందులో ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్తుంటే పేతురు అంటే నాయకులైన వారి గురించి, పెద్దలైన వారి గురించి, రాజులైన వారి గురించి. ఏమండి, నిజమే. ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. సూపర్ అండి, ముగిద్దాం. ఇది కంటిన్యూగా వచ్చేవారు నేర్చుకుందాం. పూర్ణ భయముతో లోబడాలా? అవును. కానీ ఈరోజు ఈ ప్రసంగానికి వినండి, ఈ ప్రసంగానికి ఈరోజు ఇప్పుడు అంత రివర్స్ అయిపోయింది కదా. పేతురు చెప్పే ప్రసంగానికి అంత రివర్స్ అయిపోయింది. ముష్కరులైన వారు, కఠిన మనస్తత్వం కలిగిన వారు, ఎక్కువగా కోపపడేవారు, యజమానులు ఉంటున్న వారు ఎక్కువ తిడతారు, వారికి అంటే వాళ్ళ కింద పనిచేసిన వారు ఎప్పుడు కూడా లోబడరు. ఏటి యజమానులు ఎప్పుడు తిట్టుకుంటారు, అవునా? ఎప్పుడు సనుక్కుని ఉంటారు, ఎప్పుడు మూలుక్కుని ఉంటారు, ఎప్పుడు మమ్మల్ని తిరగబడతారు, ఎప్పుడు కఠినంగా మాట్లాడతారు, ఎప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తారు, అవునా? జాలిగుండె దయగుండె లేదు. ఇటువంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు, అవును, ఇటువంటి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయకూడదు, ఇటువంటి వాళ్ళ దగ్గర పని చేయకూడదు అనుకుంటాం మనం. కానీ నా బైబిల్ చెప్తుంది ప్రియులారా, పేతురు ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠములోని ఒక అద్భుతమైన మన గుణపాఠం ఏంటండి అంటే ముష్కరులైన మీ యజమానులు. అది యజమానుల వారు మీకు నెలకి జీతం ఇస్తున్నారండి. ఒక 2 రోజులు లేట్ అయినా, 3 రోజులు లేట్ అయినా జీతం ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నీకు సెలవిస్తున్నారు. యజమానులు కదా మరి. దేవుణ్ణి నిలబెట్టాడు, దేవుడు నియమించాడు. ఆ యజమానుల దగ్గర నేను పనివారుగున్న మనం ఏం చేయాలి తెలుసా? లోబడవలసిందే, భయపడవలసిందే, గౌరవించవలసిందే, సన్మానించవలసిందే, వారి మాట వినవలసిందే. ఇలా చేస్తే ప్రధాన యాజకుడైన క్రీస్తుకు, ఆ క్రీస్తును పంపించిన తండ్రికి మరెంత భయం కలిగి ఉంటాం మీరు ఆలోచించండి. అంటే ఈ యజమానుల విషయంలో ఎంత పూర్ణ భయంతో ఉంటే మరి పరమ తండ్రిని దేవుడితో మరెంత భయం కలిగి ఉంటాం మీరు ఆలోచించండి. సూపర్ అండి. అందుకే పేతురు గారి ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే ఏమండి, 2 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడి ఉండండి, రాజును సన్మానించండి. ఎందుకు ఇలా చెప్పాడు అంటే నెక్స్ట్ మనకు అర్థం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడండి. మనం లోబడదాం ప్రియులారా. మరి ఇంకా కొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే, తండ్రి చిత్తమైతే ఇదే విషయాన్ని మళ్ళీ వచ్చేవారు నేర్చుకుందాం.
అట్టి కృప మీకు తోడి ఉండుగాక. మీ అందరికీ నా యొక్క వందనాలు. సెలవు.